జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. Fiery words of Swami Vivekananda. Swami Vivekananda Agni Mantramulu. Come up, O lions, and shake off the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed and eternal. You are not matter, you are not bodies. Matter is your servant, not you the servant of matter. ఓ సింహ సదృశ వీరులారా, లేచిరండి, మేము గొర్రెలము అనే భ్రాంతిని విదిల్చి పారేయండి. మీరు అమృతాత్మ స్వరూపులు, స్వతంత్ర ఆత్మలు, పవిత్రులు, శాశ్వతులు. మీరు జడ పదార్థము కాదు, మీరు శరీరాలు కాదు. జడ పదార్థమైన ప్రకృతియే మీకు బానిస, కానీ మీరు ప్రకృతికి బానిసలు కాదు. అమృతస్య పుత్రాః, children of immortal bliss. What a sweet, what a hopeful name. Allow me to call you, brethren, by that sweet name, heirs of immortal bliss. You are the children of God, the sharers of immortal bliss, holy and perfect beings. You divinities on earth, sinners. It is a sin to call a man so. It is a standing libel on human nature. అమృతస్య పుత్రాః, అమృత ఆనంద పుత్రులు. ఎంత మధురమైన ఆశాజనకమైన పేరు. సోదరులారా, మిమ్మల్ని ఈ అమృత పుత్రులనే మధురమైన పేరుతో నన్ను పిలువనివ్వండి. మీరు భగవంతుని బిడ్డలు, అమృతమయ దివ్య ఆనందానికి వారసులు, పవిత్రులు, పరిపూర్ణులు. ఈ భూమిపై నడయాడే దేవతలు మీరు. అలాంటి మీరు పాపులా? మనిషిని పాపి అనడమే ఘోరమైన పాపం. మనిషి నిజస్వభావానికి అది ఒక మహాదూషణ వాక్యం. మీరు పాపులు కానే కాదు, మీరు భగవత్ స్వరూపులు, మీరు పరమ పవిత్ర ఆత్మలు. Arise, awake, awake from this hypnotism of weakness. None is really weak. The soul is infinite, omnipotent and omniscient. Stand up, assert yourself, proclaim the God within you. Do not deny Him. Too much of inactivity, too much of weakness, too much of hypnotism has been and is upon our race. Therefore, dehypnotize yourself. Arise, awake. లేవండి, మేల్కొనండి. బలహీనత అనే ఇంద్రజాలపు మత్తు నుండి మేల్కొనండి. మీరు ఎవరూ నిజంగా బలహీనులు కాదు. ఆత్మ అనంతమైనది, సర్వశక్తివంతమైనది, సర్వజ్ఞాతమైనది. లేచి నిలబడి మీ నిజమైన ఉనికిని మీరే చాటండి. మీలో ఉన్న భగవంతుణ్ణి ఎలుగెత్తి చాటండి. మీలోని ఆ దైవాన్ని తిరస్కరించకండి. తీవ్రమైన నిష్క్రియత్వం, తీవ్రమైన బలహీనత, తీవ్రమైన దౌర్బల్యపు ఇంద్రజాలం మన జాతిని ఎప్పటి నుంచో ఇప్పటికి కూడా ఆవహించి ఉంది. ఈ బలహీనత అనే ఇంద్రజాలము నుండి బయటపడండి. లేవండి, మేల్కోండి. Do you know how much energy, how many powers, how many forces are still lurking behind that frame of yours? What scientist has known all that is in man? Millions of years have passed since man first came here, and yet but one infinitesimal part of his powers has been manifested.
Therefore, you must not say that you are weak. How do you know what possibilities lie behind that degradation on the surface? You know but little of that which is within you. For behind you is the ocean of infinite power and blessedness. మిత్రులారా, మీ శరీరములో ఎన్ని శక్తులు, ఎన్ని సామర్థ్యాలు, ఎన్ని మహిమలు దాగి ఉన్నాయో మీకు తెలుసా? మనిషిలో ఉన్న సర్వస్వాన్ని తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరు? మనిషి ఈ లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచాయి. అయినా మనిషికి తనలోని శక్తులలో అత్యల్పమైన అణు మాత్రమే ఇప్పటికీ వ్యక్తమయ్యింది. కాబట్టి నేను బలహీనుడను, దుర్బలుణ్ణి అని నీవు ఎన్నడూ అనవద్దు. పైన కనిపించే ఈ హీనత క్రింద మరుగుపడి ఎటువంటి సంభవతలు, ఎటువంటి సామర్థ్యాలు దాగి ఉన్నాయో మీకెలా తెలుసు? మీలో దాగి ఉన్న అనంత శక్తి మహత్వాన్ని గురించి మీకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే అనంత శక్తి, ఆనందముల సాగరమే మీలో నిక్షిప్తమై ఉంది. ఉత్తిష్ఠత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యమును సాధించే వరకు ఆగకండి. జై వివేకానంద.